కడప జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణలకు నేను నాంది పలకతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని. అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికామంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది, ఒక 5 ప్రిన్సిపల్స్ ఇవి, పంచసూత్రాలు లేకుంటే పంచ మంత్రాలు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం, ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి, కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు. దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను. నా అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా. ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో 5 ఏళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మాదిరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం. సంక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. అందుకే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం. ఈ రెండు సాధ్యం కావాలంటే ఇంకో పక్క సుపరిపాలన. ఈరోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు, సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది. అది సుపరిపాలన అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనం అందరం కూడా ఇంకొక పక్క ఆలోచించాల్సింది, బోలెడన్ని సమస్యలున్నాయి. సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మనల్ని మింగేస్తాయి. సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది. నేను అందుకే ఒక విషయం మీ అందరికీ 5 ప్రిన్సిపల్స్ మీరు చూస్తే, ఒకటి నీటి భద్రత, దాని గురించి నేను చెప్తాను. రెండోది డిమాండ్ ఆధారిత పంటలు, మనుషులు, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. మూడోది అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి, ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది, అది ముఖ్యం. నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు, అదే ప్రధానమంత్రి గారు చెప్పింది, మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే
అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు, నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి. ఇంకో పక్క ఈ 4 విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ఆదుకోవాలి, రెగ్యులేట్ చేయాలి, ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను, నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా. ఈ రాయలసీమలో నేను కష్టాలు చూశా. రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు. ఎడారిగా మారిపోతుందన్నారు. ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి. ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు రాళ్ల సీమగా మారిపోయింది. ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్లో రాయదుర్గం ఎడారిగా మారిపోతా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో కార్యక్రమాలు చేశాను. అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది. దేశంలో ఇప్పుడు కూడా 2 జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు, అది అనంతపురం, జైస్వాల్, ఈ 2 జిల్లాలు ఉన్నాయి. అలాంటి ఉంటే ఈరోజు అంద్రి నీవా తీసుకొచ్చాం, నగిరి గాలేరు తీసుకొచ్చాం, తెలుగు గంగ తీసుకొచ్చాం, కేసీ కెనాల్ని అనుసంధానం చేశాం, హెచ్ఎల్సి అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ చేస్తే ఎప్పుడూ రాయలు కట్టినటువంటి రిజర్వాయర్లో నీళ్లు లేక ఎండిపోతే నిన్నే పుట్టపర్తిలో చూస్తే ఒకప్పుడు హెలికాప్టర్ తిరుగుతా చూసేవాడిని. చెట్టు కనపడేది కాదు, నీళ్లు కనపడేది కాదు. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా జల కళ రాయలసీమకు వచ్చిందంటే అది మన దూరదృష్టి. ఆ రోజు చాలా మంది మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే పట్టిసీమ సమయం పడుతుంది కాబట్టి పట్టిసీమ పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. మీరందరూ ఏమనుకుంటున్నారు, నీళ్లు వచ్చేసాయనుకుంటారు, కానీ ఆ నీళ్లు ఎట్లొచ్చాయో మీరు ఆలోచించడం లేదు. ఆ రోజు ఆ పట్టిసీమ వద్దన్నారు. ఆ పట్టిసీమ కానీ వద్దనుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చినప్పుడు నేను మొన్న మీరు చూసే చాలా జాగ్రత్తగా నర్చర్ చేశాను. నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలోకి పోయే నీళ్లు రాయలసీమ వైపు మళ్ళించాం. రిజర్వాయర్లు ఫుల్ చేశాం. చెరువులకు నీళ్లు ఇచ్చాం. అంద్రి నీవా 100 రోజులు 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,800 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ ఒక్క నిర్ణయం ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే అన్ని చెరువుల్లో నా జీవితంలో ఎప్పుడూ లేని ఆనందం ఉందంటే దానికి కారణం అన్ని జలాశయాల్లో 95% నీళ్లు కళకళలాడుతున్నాయి. నేను ఒక సంకల్పం తీసుకున్నా. ఆ సంకల్పం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కరువు లేని రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని నా సంకల్పం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా సంకల్పం. మనకు గోదావరి ఉంది, కృష్ణా ఉంది, అదే మరి అనేక నదులు ఉన్నాయి. ఇటీవల కాలంలో పెన్నా,
చాలా వరకు నీళ్లు తగ్గిపోయినాయి. వంశధారలో నీళ్లున్నాయి. మన రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టగలిగితే ఒక సంవత్సరం వర్షం పడకపోయినా రెండో సంవత్సరం బ్యాలెన్స్ అవుతుంది. రిజర్వాయర్లో నీళ్లు పెట్టాలి, చెరువుల్లో నీళ్లు పెట్టాలి, భూగర్భ జలాలు పెంచాలి, భూమిని ఒక జలాశయంగా తయారు చేయాలి. ఒకప్పుడు రాయలసీమలో 100 అడుగుల కిందన నీళ్లు. నేనే వోల్టా చట్టాన్ని తీసుకొచ్చాను. ఇన్ని అడుగుల కంటే కిందన పోతే మీరు బోరు వేయడానికి వీలు లేదని కరెంట్ ఇవ్వమని కూడా తీసుకొచ్చాం. ఈరోజు అలాంటిది నేను చూస్తే రాయలసీమలో పోయిన సంవత్సరం 9 మీటర్లు, ఈ సంవత్సరం 7.3 మీటర్లకు నీళ్లు దొరికే పరిస్థితి వచ్చిందంటే అది మన దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నంద్యాలలో అయితే 4 మీటర్లే. ఇవి చూసిన తర్వాత గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా ఉంది, అక్కడ ఇంకా లోతులో నీళ్లున్నాయి. పక్కన రాజమండ్రి జిల్లా ఉంది, కాకినాడ, అక్కడ ఇంకా నీళ్లన్నీ లోతుగా ఉన్నాయి. నీళ్లు వచ్చిన తర్వాత భూగర్భ జలాలు పెరిగిన తర్వాత రైతులందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా, రేపు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే చైతన్య రెడ్డి గారు చెప్పినట్టు సర్వారాయ్ సాగర్ ప్రాజెక్ట్ అయింది, నీళ్లు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఆ పనులు కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రాజెక్టులో ఉండే నీళ్లన్నీ రైతులు ఉపయోగించుకోవడానికి, అది కూడా మైక్రో ఇరిగేషన్కు పోయాం. నేను ఈరోజు పనిచేసిన ప్రారంభం కాదు ఇది. ఎప్పుడో కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం. ఆ తర్వాత దేశ స్థాయిలో వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ పైన. దీనివల్ల కరువు ప్రాంతాల్లో లాభం ఉంటుంది, ఈజీగా ఇరిగేట్ చేసే అవకాశం వస్తుంది, మనం వేసిన ఎరువులు అవన్నీ వేస్ట్ కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి శ్రీకారం చుట్టాం. నేను ఒక పిలిపిస్తున్నా మిమ్మల్ని అందరినీ, నీళ్లున్నప్పుడు ఆనందపడడం కాదు, నీటి కొరత లేకుండా జాగ్రత్త తీసుకోవడమే ముందు చూపు. అందుకే మీలో కూడా ఒక చైతన్యం వస్తే వర్షాకాలం కంటే ముందు, అంటే వర్షాకాలం అయితేనే ఇమ్మీడియట్గా మనకు రెయినీ సీజన్ ఇప్పుడు అవుతుంది, దానికి 4 మీటర్లోనే నీళ్లు ఉండాలి. 4